పొద్దున మీరు నెక్లెస్ తెప్పిస్తే శిరీష కోసం తెప్పించారనుకున్నాను. కానీ దాన్ని తీసుకెళ్లి భానుకిచ్చారు. శిరీష అడిగిన ప్రశ్నే నేను అడుగుతున్నాను. ఇప్పుడు 10 లక్షల రూపాయల నెక్లెస్ భానుకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆపుతావా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం ఇంట్లో బాగా అలవాటైపోయింది. అవును, శిరీష్కైనా నీకైనా నేనెందుకు సమాధానం చెప్పాలి? మీకే విషయంలోనైనా తక్కువ చేస్తే అప్పుడు నన్ను ప్రశ్నించాలి, అంతేగాని ప్రతిదాని గురించి ప్రశ్నించే హక్కు మీకు లేదు. నేను సంపాదించిన డబ్బు ఎలాగైనా ఖర్చు పెట్టుకుంటాను, ఎవరికైనా ఇస్తాను. అదంతా మీకు అనవసరం. సారీ రాజ్యలక్ష్మి, అందరూ నన్ను నిలదీసేసరికి ఆవేశంలో ఏదో అనేశాను. విచారించకు, చెప్తాను రాజ్యలక్ష్మి. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. నేను పోయేలోగా ఖచ్చితంగా చెప్తాను. చెప్పే సమయం అంటూ వస్తే మొట్టమొదటిసారిగా నీకే చెప్తాను. నా పుట్టినరోజు సందర్భంగా నా కన్న తండ్రి ఈ నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చారని చాలా సంతోషపడ్డాను. చాలా రోజుల తర్వాత నా పుట్టినరోజు కానుక అందుకున్నానని చాలా సంతోషపడ్డాను. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలబడలేదు. కానీ శిరీష వచ్చి ఇది మీరిచ్చిన గిఫ్ట్ అని చెప్పింది. ఆ మరుక్షణమే సంతోషం మొత్తం పోయింది. కానీ మీరు బహుమతిగా ఇచ్చిన ఈ నెక్లెస్ మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. అమ్మా భాను. అవునంకుల్, మిమ్మల్ని మాయ చేస్తున్నాను, మోసం చేస్తున్నానని మాటలు పడాల్సి వచ్చింది. ఇన్ని మాటలు, ఇన్ని అవమానాలు పడాలన్న ఉద్దేశంతోనేనా మీరు నాకు బహుమతి ఇచ్చింది? మీరు నిజంగా నాలో ఏ తప్పు లేదని నమ్మితే, నా వల్ల శిరీషకి ఎలాంటి అన్యాయం జరగలేదని నమ్మితే, ముందు శిరీష మనసును మార్చండి. ఇలాంటి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే బహుమతుల్ని మాత్రం ఇవ్వద్దు. ఈ నెక్లెస్ మీద ఇంకా పెద్ద ఇష్యూ చేద్దామనుకుంటే అప్పుడే ఇచ్చి వెళ్ళిపోయిందేంటి? ఈ మంటని చల్లారనివ్వకూడదు. విజయేంద్ర ప్రసాద్ గారు నాకు నెక్లెస్ ఇచ్చిన విషయం నేను ఎవ్వరికీ చెప్పలేదు. విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఎవ్వరికీ చెప్పే అవకాశం లేదు. కానీ ఈ విషయం శిరీష్కి ఎలా తెలిసింది? ఈ విషయమే తెలిసిందంటే ఏదో ఒకరోజు భాను విజయేంద్ర ప్రసాద్ కూతురు నిజం కూడా బయటపడిపోతుంది. నా వల్ల జరిగిన తప్పుకి క్షమించమ్మా. నువ్వేదో తప్పు చేశావని నేను అనట్లేదు నాన్నా. ఆయనిచ్చే గిఫ్ట్ తీసుకోవడం ఎందుకు? మనమేదో డబ్బులకు ఆశపడుతున్నట్టు, వాళ్ళనేదో మాయ చేసి డబ్బులు దోచుకుంటున్నట్టు అందరి చేత మాటలు పట్టం ఎందుకు? అందుకే ఆయనిచ్చిన నెక్లెస్ ఆయనకే ఇచ్చేసి వచ్చేశాను. ఏంటి, నెక్లెస్ తీసుకెళ్ళి ఇచ్చేసావా? ఇచ్చేశాను నాన్నా. ఏదో మనసులో పెట్టుకుని మమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ఇంత విలువైన బహుమతులు ఇంకెప్పుడు ఇవ్వొద్దని చెప్పి వచ్చేశాను. ఒక్క విషయం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోందన్నా. ఇంత చేసినా ఆయన నా మీద అభిమానం చూపించడానికి ప్రయత్నిస్తున్నారే తప్పించి కొంచెం కూడా కోపం తెచ్చుకోవడం లేదు. ఏదో కారణం ఉండే ఉంటుంది. పాపం, ఈరోజు భాను పుట్టినరోజు. మీ మావయ్య భాను మీద అభిమానంతో ఒక నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారు. అవ్వా, అది కూడా తప్పేనా? ఈ విషయం తెలిసిన శిరీష ఏం చేసిందో తెలుసా? అక్కడ భానుని తిట్టి ఇక్కడ మీ మావయ్యతో గొడవ పెట్టుకుని వెళ్లిపోయింది. దాంతో భాను బాధపడి పాపం ఆ నెక్లెస్ తెచ్చిచ్చేసింది. అందరినీ బాధ పెట్టడం తప్పిస్తే ఇందులో శిరీష ఏం సాధించింది చెప్పు? శృతి, ఏంటో నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉందిరా. నువ్వేమో రాత్రనక పగలనక గొడ్డులా పనిచేస్తున్నావు. కాని పరిస్థితి చూస్తుంటే నీకు పుట్టబోయే వాళ్ళకి చిల్లి గవ్వ కూడా దక్కేలా లేదు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అత్తయ్య? ఇంకా నీకు తెలీదా? అన్నయ్య, అదే మీ నాన్న, ఆ భాను పుట్టినరోజని 10 లక్షలు విలువ చేసే నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చాడు.